వాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 8వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము నుండి. ఈ దిన వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము. మరి పరలోకపు తండ్రి మంచి ఈవులను మనకు ఇవ్వనై ఉన్నాడు. అవును, మనము చెడ్డవారమైనప్పటికీ మరి దేవుడు మరి మన పిల్లలకి మనం మంచి ఈవులు ఈయనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అవునండి, దేవుడు సృష్టి యావత్తును చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారము ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారం సృష్టి యావత్తును చేసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. అవునండి, దేవుడు మన మంచి కోరుకునే ప్రభువు. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో మరి బానిసలుగా ఉంటున్న సమయములో మరి యెహోవా తండ్రి నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారము మోషేతో అంటున్నాడు, ఐగుప్తులో నుండి నా ప్రజను విడిపించి మంచి విశాలమైన ప్రదేశమును, మంచి దేశమును మిమ్మల్ని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. అవునండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అనగా మరి మంచి దేశము. ఆ దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. అవును, మనకి కూడా శ్రేష్టమైన వాటిని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన ప్రభువు. ఐగుప్తులో నుండి బానిసత్వంలో నుంచి విడిపించి మంచి దేశమును ఈరోజు దేవుడు నీకు మంచి ఇవ్వటానికే మరి దేవుడు సిద్ధం కలిగి ఉన్నాడు. ఆ మంచి ఈవులను అడుగుడు ద్వారా పొందుకోండి, నమ్మి ప్రార్థన చేయండి. అలాగనే ఈ దినం ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 23వ వచనము ఏమని ఉంటుంది అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. మరి చాలా మంది ఈ లోకములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ప్రవచిస్తారు, కానీ వారి జీవితము బాగుండదు. మరి ప్రభువాని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని, అలాగనే మరి ప్రభువా నీ నామములో మేము అద్భుతములు చేయలేదా, ప్రవచించలేదంటే మిమ్మల్ని నేను ఎరగను, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి. అవునండి, ఆనాటి మరి శాస్త్రులు పరిసయ్యులు మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం, వారు వెలుపటికి అనగా ప్రజలకి మంచి మంచి వస్త్రాలు ధరించుకొని మరి మనుషులు ఎదుటగా నీతిమంతులుగా కనపడతారు, కానీ వాళ్ళ హృదయ అంతరంగము మరి దేవునికి దూరముగా ఉన్నది. దేవుని యొక్క సంకల్పాన్ని అనగా మరి నీటి బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము వారు నమ్మరండి. మరి సుంకర్లు, వేశ్యలు మరి మా బాప్తిసం పొందుకుంటారు. లూకా సువార్త 8వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దైవ సంకల్పాన్ని వాళ్ళు అనగా బాప్తిసాన్ని నిరాకరిస్తారు. అవును, చాలా మంది అక్రమం ద్వారా మరి వారు దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళుగా కనపడుతున్నారు. మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనములో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం ప్రకారము, మీరు అక్రమను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. అవునండి, ఒకప్పుడు తప్పిన కుమారుడికి చెడ్డ బుద్ధి అంటే దుర్వ్యాపారం చేసే ఆస్తిని మరి పోగొట్టుకున్నాడు. అయితే ఎప్పుడైతే మంచి బుద్ధి అంటే నూతనమైన, అంతకుముందున్న బుద్ధి చెడ్డ బుద్ధి, ఇప్పుడు నూతన బుద్ధి నూతన హృదయం తెచ్చుకున్నాడు అతడు. అందువల్లే అతడు దీవించబడ్డాడు.
యోనా గ్రంథం 3:10 ప్రకారముగా నినివే పట్టణస్థులు కూడా పాపమును మానుకున్నారు, అక్రమాన్ని మరి విడిచిపెట్టేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని 40 దినాలలో మరి పట్టణం నాశనం అవ్వాల్సిన్నది, ఆ యొక్క పట్టణం నాశనం కాలేదండి. అవును, మనము అక్రమం చేయకుండా మరి మన మంచి బుద్ధి, నూతనమైన బుద్ధి, నూతనమైన హృదయాన్ని మనము తెచ్చుకుందుము గాక. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చివరిగా దేవునికి ఆజ్ఞ ఏమిటి అంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అవును, బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అనగా మరి ఆయన మాటలు వింటారు, కానీ ఆ ప్రకారం చేయరు. వాళ్ళెవరంటే మరి ఇసుక మీద కట్టుకున్న వాన, వరద, అలాగనే గాలి తుఫాను కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది. అవునండి. మరి సౌలుకి దేవుడు మాట ఇచ్చాడు. మరి ఫిలిష్తీయుల్ని, అమాలేకీయుల్ని నీవు పూర్తిగా తుడిచిపెట్టమంటే కొన్ని మంచి మంచి వాటిని ఉంచుకొని దేవుని యొక్క మాటను సగమే చేశాడు. అందువల్లనే అతడు రాజుగా ఉండకుండా మరి తృణీకరించబడ్డాడు. దావీదైతే దేవుడు చెప్పినట్టుగా చేయువాడండి. దేవుడు చెప్పినట్టుగా చేయవాడు. నోహు కూడా ఆదికాండం 6:22 ప్రకారము దేవుడైతే ఏమి ఆజ్ఞాపించాడో వాటి యావత్తును ఆయన చేశాడు. అందువలనే జలప్రళయం నుండి తప్పింపబడ్డాడు. అవును, ఈ దినము మనము దేవుడు మనకి ఏమి చెప్తాడో అది చేసినట్లయితే దేవుడు గొప్పగా సహాయము చేస్తాడు. లోకాసువార్త 5వ అధ్యాయంలో కూడా మరి పేతురు రాత్రంతా వలలు వేసినా గాని ఒక్క చేపైనా పడలేదు. గాని లోకాసువార్త మరి ఆ 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రభువా నీ మాట చొప్పున మరి నేను వల వలలు వేతునని ఆయనతో చెప్పెను. లూకాసువార్త 5వ అధ్యాయం 5వ ప్రకారము మనము గాని ఈ విధంగా మనం కూడా ప్రభువు చెప్పినట్టుగా చేసినట్లయితే దేవుడు విస్తారమైన చేపలు పడ్డాయి. నాకు తెలిసిన ఒక పెద్ద అతను మరి తనకి 3 ఆడపిల్లలు, ఒక బాబు. ఏ పని చేయాలో అర్థం గాక మరి లేటుగా, అనగా పెద్ద వయసైనప్పుడు బిడ్డలు కలిగారు. ప్రభువుని అడిగినప్పుడు అతడికి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలిసిన, మరి బఠానీలు, ఉప్పు శనగలు, అలాగనే బొరుగులు అమ్ముకుంటుండు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఆ యొక్క పెద్దాయనకి దేవుడు సహాయం చేశాడండి. దేవుడు చెప్పినట్టుగానే మరి ఉప్పు శనగలు, బఠానీలు అమ్ముకొని మరి 3 ఆడపిల్లలకి వివాహం చేశాడు. తన కుమారుడు కూడా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. పేతురు పేతురు గొప్పగా మరి దేవుని యొక్క సేవలో నిలబడగలిగాడు. అవును, ఈరోజు దేవుడి మాట, ఆయన మాట ప్రకారం మనం చేస్తే స్థిరంగా ఉంటాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు నోవహు జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు. పేతురు విస్తారమైన చేపలను పట్టగలిగాడు. మనము కూడా దేవుని యొక్క మాట ప్రకారము చేయుదుము గాక. ఈ దినము మనం ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము చేయుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాలము నీ కృప మా మీద కుమ్మరించండి నాయనా. అవును నాయనా, అయ్యా తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ తమ పిల్లలకి మంచి ఈవులు నెరిగి ఉండగా, అంతకంటే పరలోకపు తండ్రివి శ్రేష్టమైనవి మంచి ఈవులు ఇవ్వటానికి ఇష్టపడ్డావు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి పాలు తేనెలు ప్రవహించు మంచి దేశాన్ని ఇచ్చావు తండ్రి. అలాగనే ప్రభా, అక్రమం చేయకుండా అయ్యా తండ్రి మేము జాగ్రత్త పడే వాళ్ళకు దయచేయండి. పైకి నీతిమంతులుగా కనపడకుండా ప్రభా, లోపల శక్తి కలిగిన వ్యక్తులుగా మేము ఉండేవాళ్ళగా దయచేయండి. ఆనాటి పరిసయ్యులు నీ సంకల్పాన్ని విసర్జించారయ్యా, తృణీకరించారు. అలాగా మేము ఉండకూడదు ప్రభు. నీ యొక్క మాట ప్రకారం మేము చేయాలి. నీ మాట ప్రకారం చేస్తే మేము దీవించబడతాం, ఆస్వాదించబడతాం, స్థిరపడతాం తండ్రి. నీ మాట ప్రకారం చేయనట్లుగా దయచేయండి. ప్రతి సంఘ బిడ్డకు నాయన మీ నామంలో సహాయం చేయండి. చిన్న బిడ్డలు పెద్దల్ని దీవించండి నాయన. ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ చేతి పనులు దీవించండి, ఆశీర్వదించమని కోరుతూ మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
హల్లే నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా.